అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ బ్లాక్ ఖాళీగా ఉందా, సో స్వాప్ చేయండి. ఆ వేరియబుల్ ఈ వేరియబుల్ వాల్యూ స్వాప్ చేయండి. ఈ బ్లాక్ ఖాళీగా ఉంది చూసారా, ఈ ఫైల్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ ఫైల్ ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇది ఎంటీగా ఉంటుంది. నెక్స్ట్ 11 1 6 2 అలా యాజ్ తీసుకోండి. అంటే 10 లో వాల్యూ 3 యాజ్ తీసుకోండి. సో వాల్యూస్ 1 0 1 2 3 4 5. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దేనితో కంపేర్ చేసింది? ఆ 3 అన్నది A0 లో ఉన్న వాల్యూతో కంపేర్ చేసింది. అవునా? నెక్స్ట్ ఇట్ సైడ్ ఇంకా ఏమన్నాయి? ఏ. సో ఏది లేకపోతే సో ఎంటీ బ్లాక్ ఎక్కడుంది? 0. సో ఆ 0 ప్లేస్ లో ఆ 3 అనేది ప్లేస్ అయింది. మనకి ఎందుకు ప్లేస్ అయింది? సైడ్ ఇంకా సెర్చ్ చేయడానికి కానీ అది కంపేర్ చేయడానికి ఏ వాల్యూస్ ఉంది. ఎందుకంటే మనకి 0తో ఎండ్ అయింది. అవునా? ఇట్ సైడ్ నుంచి వస్తున్నాం మనం 0 అనేది మనం స్టార్టింగ్ కదా, మనం ఇట్ సైడ్ నుంచి కంపేర్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇక్కడితో ఎండ్ అయింది. -1 అనేది ఉంటుంది కదా. సో ఈ బ్లాక్ అనేది మనకి వచ్చేటప్పటికి ఏమైంది? ఖాళీగా ఉంది కాబట్టి ఆ 10 అనేది దీంట్లో ప్లేస్ చేసేసాం. అర్థమైందా? ఇప్పుడు సార్టెడ్ ఎలా మారుతుందో తెలుసా? లిస్ట్ అనేది ఎలా మారుతుందో తెలుసా? మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం ఫైల్ని? మనం వీటిని ఏమైనా డిస్కస్ చేసామా? ఓన్లీ ఈ 2 ఎలిమెంట్స్ తోటే కదా మనం ఆపరేట్ చేసాం ఆపరేషన్స్. మనం ఈ రిమైనింగ్ ఏమైనా డిస్కస్ చేసామా? సో ఇప్పుడు ఈ పార్ట్ సార్టెడ్. ఇది సార్టెడ్, ఇది అన్సార్టెడ్ లాగా ఉంది. అర్థమవుతుందా? మనం ఈ 2 బ్లాక్స్ మీదే ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. వాల్యూస్ పెట్టేస్తాం, కొన్ని ఆపరేషన్స్ యూజ్ చేసి లాజిక్ యూజ్ చేసి పెట్టేస్తాం. బట్ సో అందుకని ఏమైంది? సార్టెడ్. నెక్స్ట్ జనరేషన్ ఏమైంది? సార్టెడ్ అనేది A0 నుంచి A1 వరకు కూడా పెరిగింది.